ఈరోజు వాక్య వర్తమాన ధ్యానాంశం. తండ్రి కంటికి ఒకడు, దేవుడి కంటికి మరొకడు. ఉదయకాలమున ఏకీభవించిన మీ అందరికీ క్రీస్తు నామములు శుభములు కలుగునుగాక. ఆ కుర్రాడు ప్రాణాలకు తెగించి సింహముతో పోరాడాడు. ఆ సింహముతో పోరాడి దాని నోట నుండి తాను ఎంతో ప్రేమించిన తన గొర్రెను రక్షించుకున్నాడు. దానిని పరలోకము నుండి దేవుడు చూశాడు. చూచి నశించిపోచున్న గొర్రెలను ప్రాణానికి తెగించి రక్షించే గుణము కలిగిన కుర్రాడు నాకు కావాలి, ఇతనెవరో నా చిత్తానుసారుడిగా ఉన్నాడే అని తనలో తాను అనుకున్నాడు. అంతే, ఆ కుర్రాడిని ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్నాడు. అవి ఇశ్రాయేలు ప్రజలు తమ తమ ఇష్టానుసారముగా జీవిస్తూ దేవుణ్ణి విసిగిస్తున్న రోజులు. సైన్యములకు అధిపతి అయిన దేవుని తిరస్కరించిన వారిని దేవుడు యెహోవాను విసర్జించి ఇశ్రాయేలీయుల తమకు వేరే నాయకుడు కావాలని గొడవ చేసిరి. అందుకు దేవుడు వారు కోరుకున్నట్లుగా సౌలును వారి మీద మొట్టమొదటి రాజుగా నియమించాడు. కానీ సౌలు కూడా తన ఇష్టానుసారముగా జీవించి దేవునికి బహుగా కోపం పుట్టించాడు. తన ప్రజల బ్రతుకులను పణంగా పెట్టి తన మూర్ఖత్వములో పరిపాలిస్తున్న సౌలును ఒక ప్రక్క, మరోవైపు తన ప్రాణమును పణంగా పెట్టి తన గొర్రెలను రక్షించుకున్న దావీదుని చూచినప్పుడు దేవుడు తన మనస్సులో నా చిత్తానుసారమైన మనసు గల వానిని కనుగొన్నానని సమూయేలును పిలిచి, సమూయేలుతో నేను సౌలును రాజుగా విసర్జించి నా చిత్తానుసారమైన ఒకని రాజుగా నియమించబోచున్నాను గనుక నువ్వు బెత్లెహేముకు వెళ్ళి యెష్షయి కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించుమని పంపెను. సమూయేలు వెంటనే బెత్లెహేము బయలుదేరి యెహోవా సెలవిచ్చినట్లుగా యెష్షయి ఇంటికి వెళ్ళెను. యెష్షయితో, నీ కుమారులో ఒకరిని దేవుడు రాజుగా ఎన్నుకును గనుక నేను రాజుగా అభిషేకించుటకు నీ కుమారులను పిలువమనెను. వారు వచ్చిన తర్వాత ఆ కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. ఆ తర్వాత సమూయేలు నొద్దకు యెష్షయి కుమారులందరూ రాగా వారిలో ఒక్కరిని దేవుడు కోరుకొనలేదని గ్రహించి యెష్షయితో సమూయేలు ఇట్లనెను, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని ప్రశ్నించెను. అందుకు తండ్రి, ఒక్కడు లేడు, వాడు కడసారివాడు, అంతేకాదు గొర్రెలు కాచుకునేవాడు. గమనించండి, దావీదు చిన్నోడు, కడసారివాడు, వాడు కేవలం ఓ గొర్రెల కాపరి, వాడిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడులని తండ్రి తలంచి అభిషేకించబడ్డకు పిలిచికి ఉండకపోవచ్చు. మనుషులు పై రూపమును చూశారు కానీ దేవుడు హృదయాంతరంగం లక్ష్యపెట్టువాడు కనుక కన్నతండ్రి తన కొడుకులో ఓ మామూలు గొర్రెల కాపరిని చూస్తే పరలోకపు తండ్రి ఆ గొర్రెల కాపరిలో రాజును చూశాడు. ఇదే ఈ సందేశం యొక్క మూలపాఠం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీలో మనుష్యులు పేదరికాన్ని, అమాయకత్వాన్ని, చేతకానితనాన్ని, బలహీనతలని, అవిడితనాన్ని చూడవచ్చునేమో, కానీ దేవుడు నిన్ను ఓ గొప్ప పనిముట్టుగానో, సువార్థికుడిగానో, సేవకుడిగానో, ఓ గొప్ప బోధకుడిగానో చూస్తున్నాడేమో. పేతురు చింపురు జుట్టు వేసుకొని మాసిపోయిన గడ్డముతో నడుము చుట్టూ చిన్న గుడ్డతో సముద్రపు ఒడ్డున తన వల్ల కడుక్కునుచున్నప్పుడు అందరూ అతనిలో ఎప్పుడు ఓ మామూలు సాదాసీదా జాలరనే చూచాడు. కానీ ఓ రోజు లోకరక్షకుడైన యేసు అలా వలలు కడుగుతున్న పేతురును చూచినప్పుడు అతనిలో ఓ అపోస్తులుని, తన శిష్యులలో ప్రథముణ్ణి, ఒక గొప్ప సువార్తికుణ్ణి మరియు హతసాక్షిని చూచి, నన్ను వెంబడించి నిన్ను మనుషులను పట్టు జాలరిని చేస్తానన్నాడు. నిన్ను మనుషులు ఎంత కించపరిచినా, తక్కువగా చూచినా, తక్కువ అంచనా వేసిన నీ జీవితం దేవుని చిత్తానుసారంగా ఉంటే ఆయన నిన్ను ఒక గొప్ప వ్యక్తిగాను, తన సొత్తుగాను, పనిముట్టుగాను చూస్తున్నాడని మర్చిపోవద్దు. గనుక నీ చేతిలో ఈరోజు ఏ పని ఉన్నప్పటికీ, అది ఎంత చిన్నదైనప్పటికీ, మనుషులు గుర్తించేదిగా లేనప్పటికీ, తగిన సమయంలో నిన్ను హెచ్చించుటకు దేవుడు చూస్తున్నాడని గ్రహించి నువ్వు ఏమి చేసినను ఆయన మహిమార్థమై చేయము. యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం.
ఆయన కళ్ళల్లో నీవు చేయుచున్న పరిచర్యను కనబడనివ్వు. ఇదిగో నీ చిత్తానుసారుడైన మనుష్యుడు అని నిన్ను గూర్చి దేవుడు చెప్పులాగున దినదినము జీవించు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథం 23:18. ఈరోజు వాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. విన్నా మీ అందరిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్.